రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాత బస్తీలో ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏమైతే మనం మంచి పనులు చేస్తున్నామో, మీకు జరిగిన పంచాయత్ ఎలక్షన్స్ అయినా కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్లో కానివ్వండి, మనము ఒక మెజారిటీతో గెలుచుకున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడికి పోలేదు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఓల్డ్ సిటీలో కూడా ఉంది. నేను మన్రేగా బచావో యాత్ర చేశాను, నేను అన్ని డివిజన్స్ విజిట్ చేస్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్లో కాంగ్రెస్ పార్టీలో చాలామంది వచ్చి చేరుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మంచి రిజల్ట్స్ గెలుచుకునే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు మహిళా బిల్లు పైన గాంధీ భవన్లో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందండి, ఏం చెప్తారు? సార్, మహిళా బిల్ సెప్టెంబర్ 2023లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 106 కింద పాస్ అయిపోయింది కదా, అది రిపీల్ కాలేదు. మళ్ళీ ఏప్రిల్ 2026లో నిన్న పెట్టిన బిల్ ఏమిటి? అది మహిళా బిల్లా? అది మహిళా బిల్ కాదు. బిల్ ఆల్రెడీ డిలిమిటేషన్ బిల్. వాళ్ళు తెచ్చింది డిలిమిటేషన్ బిల్, దాన్ని పేరు పెడుతున్నారు మహిళా బిల్ అని. సో డీలిమిటేషన్ పేరు చెప్పి జనాలను మోసం చేసి, మహిళా బిల్ అని పేరు చెప్పి జనాలను మోసం చేసి డీలిమిటేషన్ బిల్ పాస్ చేయడం కోసం వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో దాన్ని అగెయిన్స్ట్గా మనం చెప్పాము. కాంగ్రెస్ పార్టీ హిస్టరీ చూడండి. కాంగ్రెస్ పార్టీలో 5 ఉమెన్ చైర్పర్సన్స్ ఉన్నారు. యానీ బిసెంట్, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వీళ్ళందరూ కాంగ్రెస్. వాళ్ళ ఒక్క పేరు చెప్పండి బీజేపీలో ఇప్పటి వరకు ఎప్పుడైనా వీళ్ళు ఒక ఉమెన్ చైర్పర్సన్ని చేశారా? చేయలేదు. 15% లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ ఇచ్చింది ఏ గవర్నమెంట్ అండి? 1992లో మేము ఇచ్చాము. దానివల్లన ఇప్పుడు 15 lakh ఉమెన్ లీడర్స్ ఉన్నారు, సర్పంచ్లు, లోకల్ బాడీ కార్పొరేట్. అది కాంగ్రెస్ పార్టీ చేసింది. డీలిమిటేషన్ బిల్ని మహిళా బిల్ అని చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తే దాన్ని మనం కాదన్నాం, కానీ మేము ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ని ఎప్పుడు కాదనలేదు.